అరిచేరిన ప్రేమ బంధం, దూరంతో విషాదం. గుజరాత్కి చెందిన యువతి మనోవేదనతో ఆత్మహత్య. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళి చూస్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిధిలో ఈ యొక్క జంట నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు బాలుడికి చూస్తే 17 సంవత్సరాలు, ఆ యువతికి చూస్తే 21 సంవత్సరాలు. అయితే ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన పరిస్థితి. ఇదే క్రమంలో యువకుడు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆ యువతి రోడ్డు పైన బెలూన్స్ అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. అయితే ఈ నేర ప్రవృత్తి కలిగినటువంటి యువకుడు ఓ ఇంట్లో చోరీ చేసి, అలాగే మరోవైపు ఓ ఆశ్రమంలో కూడా, ప్రైవేట్ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా చేతులు కలిపి కొంతమందితో చోరీ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఇదే క్రమంలో కొత్తవలసకి చెందినటువంటి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఒకవైపు రిమాండ్కి కూడా తరలించారు. ఇదే క్రమంలో నిన్ను ప్రేమించినటువంటి భర్త ఈరోజు అరెస్ట్ అయ్యారు. నాకు వెనక ముందు ఎవరూ లేరని ఇంటి వాళ్ళని సంప్రదించగా అక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కానీ ఎవరూ కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు ఆ యువతి మనస్తాపానికి గురై మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు ఆ యువతిని వాదార్చడానికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మహిళా ప్రాంగణం కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ మహిళా ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే మనకు కనిపిస్తుంది, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి శక్తి సదన్ విభిన్న సమస్యల బాధిత మహిళలకు పునరావాస కేంద్రానికైతే ఆ మహిళలను తీసుకుని వచ్చారు. కానీ ఇక్కడ కూడా ఆ అమ్మాయికి ఒకవైపు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే నేను ప్రేమించిన అబ్బాయి నా చెంతన లేడు, అదేవిధంగా ఆ తల్లి తండ్రులు కూడా నన్ను పూర్తిగా పట్టించుకోలేదు, నేను ఎవరితో మాట్లాడాలి, నా మనోవేదన ఎవరితో చెప్పుకోవాలి. ఇందులో మరొక విషాద ఘటన చోటు చేసుకుంది. అమ్మాయి కూడా మరోవైపు ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రయోజనం లేకపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో బాత్రూంలో హ్యాంగింగ్ చేసుకుని అమ్మాయి బలవన్ మరణానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటన ప్రస్తుతం అయితే ఇక్కడైతే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఈ శక్తి సదన్లో ప్రస్తుతం అయితే మొత్తం ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరిగింది ఏంటి, అమ్మాయి ఇక్కడ ఎంత టైంకి అటెండ్ అయ్యింది, అసలు ఏ విధంగా కౌన్సిలింగ్ చేశారు, ఏ విధంగా ఈ ఘటన చోటు చేసుకుంది, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఇక్కడ భారతి ఇక్కడ ఎంత టైంకి వచ్చారు, ఏంటి కొత్తవలస నుంచి పోలీసులు ఇక్కడ ఎంత టైం తీసుకుని వచ్చారు, ఏం జరిగింది? సార్, నా పేరు భవ్య సార్. నేను ఇక్కడ ఇన్ఛార్జిగా, సూపరింటెండెంట్ గారు సెలవులోకి వెళ్తే నేను ఇన్ఛార్జిగా తీసుకున్నాను. నేను ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇది కొత్తవలస నుంచి మనకు కాల్ చేశారు, ఇలాగా ఒక ఇన్మేట్ ఉంది తీసుకొని వస్తున్నాము. ఇద్దరు పీసీస్ తోటి ఇన్మేట్ని తీసుకొని భారతి అనే అమ్మాయిని 4:30 అప్పుడు తీసుకొని వచ్చారు సార్. ఇక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మాయికి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వెళ్ళిపోయారు. మేము కూడా చెప్పాము జాగ్రత్తగా ఉండు, నేను తర్వాత కాసేపు అయ్యాక నేను ఉండనని ఏడుస్తుంటే రేపు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్తారు, మీరు బాధపడకండి అంటే ఊరుకుంది సార్. స్నానం చేసింది, లైట్గా ఫుడ్ తీసుకుంది, పడుకుంది సార్. మార్నింగ్ లేచి కూడా ఏడుస్తుంటే వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చాను సార్. వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాల్ చేస్తానని చెప్తే కాల్ చేసింది సార్. చేశాక తను కౌన్సిలింగ్ ఇచ్చాక ఊరుకుంది. తర్వాత అటు ఇటు తిరుగుతుంటే మా వాచ్మెన్ చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పింది సార్. చెప్పి వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళి లోపలికి వెళ్ళి గట్టిగా వేసుకొని ఏడుస్తుంది సార్. 1 o'clock అప్పుడు ఏడుస్తుంటే మేము డోర్ కొడుతుంటే కూడా తలుపు తీయకుండా ఏడుస్తూనే ఉంది. కాసేపు అయ్యాక నిశ్శబ్దం అయ్యేసరికి మాకు భయం వేసి పక్క బాత్రూమ్ ఎక్కడ ఉందో చూసుకొని డోర్ కొట్టడం కూడా జరిగింది సార్. మేము అయినా తీయలేదు. పక్క బాత్రూమ్ నుంచి వెళ్ళి ఒక అమ్మాయిని దింపించి గడి తీసేసరికి పైన విండోకి చున్నీతోటి హ్యాంగ్ వేసుకుంది సార్. హ్యాంగ్ వేసి కనిపించేసరికి మేము అప్పటికి వాటర్ కొట్టి మొహం మీద చల్లేసరికి చల్లడం లేదు సార్. శ్వాస కూడా చూసాము, కనిపించలేదు. మేము ఎమ్మటే 108కి కాల్ చేయడం జరిగింది సార్. వాళ్ళు వచ్చి చూసి పరిశీలించి అమ్మాయి చనిపోయిందని నిర్ధారించారు సార్.
అప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఎలా జరిగింది అనుకుంటారు? చూస్తూ ఉంటే అమ్మాయి కూడా మేజరు, అబ్బాయి చూస్తే 17 ఇయర్స్ అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అక్కడ చూస్తే ఆ అబ్బాయి కూడా నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి మీతో పాటు మాట్లాడారు కదా, మీతో ఎలా ఉండేవారు? అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించానని చెప్పింది, అసలు ఏం చెప్పింది ఏంటి? మీతో ఏమైనా మాట్లాడారు అలా? ఆ అమ్మాయి అదే ప్రేమించి పెళ్లి చేసుకుందని అయితే చెప్పింది సార్. ఆ అబ్బాయి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా అన్నది సార్. అలాగా చేసుకున్న మా పేరెంట్స్ కూడా దూరం అయిపోయారు, మాకు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పింది. ఈ అబ్బాయి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అని చెప్పింది సార్. అంతే. అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వివాహం అయితే జరిగింది. ప్రజెంట్ అమ్మాయి అయితే ప్రెగ్నెన్సీ. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయి ఏ విధంగా ఉండేవి? ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎలా ఉండేవాళ్ళు? చూస్తే బాగానే కనిపిస్తారు కదా, ఆ ముఖం శైలికలు బట్టి కూడా మీరు ఎంతోమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు, దాన్ని బట్టి మీకు గమనించలేదా? గమనించాను సార్. అంటే ఏడుస్తూనే ఉంది. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఏడుస్తారు సార్. కౌన్సిలింగ్ ఇచ్చాక తర్వాత నార్మల్ అయిపోతారు సార్. తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే వెళ్ళిపోతారు. కానీ తిను ఏడుస్తున్నా కూడా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు బాగానే ఉంది సార్. తర్వాత ఇలా అవుతుందని మేము అనుకోలేదు సార్. సో చూసాం కదా, ఏదైతే ప్రస్తుతం చూసుకుంటే ఈ శక్తి సదనంలో ఈరోజు ఒక విషాదకరమైన ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదే తరుణంలో మరోవైపు ఓ అమ్మాయి గుజరాత్కి చెందినటువంటి అమ్మాయి, అబ్బాయి మహారాష్ట్రకి చెందినటువంటి అబ్బాయి, ఇద్దరు కూడా కొత్త వలసలో కాపురం అయితే పెట్టారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఆ అబ్బాయి కూడా నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఒక చోరీ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే పూర్తిగా అరెస్ట్ అవడంతో వెనక ముందు ఎవరు లేకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆ భారతి ఉండడంతో ఆ భారతిని పోలీసులు కూడా తీసుకుని వచ్చి ఈరోజు ఏదైతే మహిళలు కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సంస్థ ఏదైతే ఇక్కడ శక్తి సదనం ఉందో శక్తి సదనంలో పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా పూర్తిగా భావోద్వేగానికి గురై ఏం చేయాలో తోచని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పూర్తిగా రెస్పాండ్ కాకపోవడంతో ఆ టైంలో లేనప్పుడు టైం చూసుకొని పూర్తిగా హ్యాంగింగ్ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేసుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆ కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి అధికారులు కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఏం తోచలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే భారతీయ కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఒకవైపు అధికారులు, అలాగే మరోవైపు పోలీసులు అంతా కూడా తగు జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా పూర్తిగా చేజారిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి ఘటన అయితే మాత్రం అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.